అనిల్ కుమార్ యాదవ్ ఒక దోపిడీదారుడిగా మారాడు నెల్లూరు జిల్లాలో. ఆయన సిలికాన్ దగ్గర నుండి క్వార్ట్జ్ వరకు మొత్తం ముఖ్యమంత్రి తమ్ముడితో కలిసి దోచేస్తున్నాడని చెప్పి ఆరోపిస్తున్నారు మీ మీద. ఇప్పుడు నెల్లూరు నగరానికి వెళ్దాం. నాకేం ఇసుక లేదు, నాకేం గ్రావెల్ లేదు, నాకున్నదంతా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఇయ్యే. నెల్లూరు నగరంలోకి వెళ్ళి ఏ బిల్డింగ్ నన్న వెళ్ళి అనిల్ అనేవాడు మీ దగ్గర ఫోన్ చేశాడు, మీ దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు అడగండి. నాకు ఇసుక లేదు, గ్రావెల్ లేదు. అవన్నీ ఉన్నాయి. ఎవరు నెల్లూరులో 3 సంవత్సరాల పాటు అరాచకం చేసింది ఎవరు, ఎవరెవరి దగ్గర ఎట్ట దండేరు, ఎవరెవరి దగ్గర ఎంత కలెక్షన్ చేశారు అన్నది నెల్లూరులో అడిగితే చెప్తావు. అర్థమైందా? ఏదో సాయం చెప్పి నెల్లూరులో దిగి అడిగితే చెప్తారు. పసిపెట్టిన అడిగిన ఆటో ఓడి దగ్గర నుంచి పసిపెట్టిన అడిగి చెప్తారు. ఒక్క వ్యాపారస్తుడి దగ్గర కానీ ఎవరి దగ్గర ₹1 అనిల్ కుమార్ యాదవ్ తీసుకుని నెల్లూరులో ఎక్కడికైనా పోండి. నెల్లూరులో 5-6 హాస్పిటల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే వాళ్ళని అడగండి. అవన్నీ చేసిన వాళ్ళు ఎవరు ఏంటి నేను కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు. పాపం తెలుగుదేశం పార్టీ నాయకులే మన చిట్టాన్ని చదివారు. సరే ఈరోజు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సత్యహరిశ్చంద్రుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవచ్చేవం, కానీ నిజాలు ఎక్కడికి పోతాయి? అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక బెట్టింగ్ రాయుడు, అనిల్ కుమార్ యాదవ్ ఒక దోపిడీదారుడు, అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించారని చెప్పి మీ మీద బురద వేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్పాను, మొన్న చెప్పాను. లోకేష్ వచ్చి ప్రమాణాలు చేసినప్పుడు నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పిన ఆస్తులు ఏం చెప్పి మొత్తం చెప్పాను. ఆస్తులు ఏంటంటే ఇక్కడి నుంచి కూడా చెప్తున్నా, నా తండ్రి ఇచ్చిన ఆస్తుల కన్నా ఈరోజు నాకు మీద ఉన్నాను కానీ నా స్నేహితుల మీద కానీ నా బినామీలు కానీ నువ్వు ఏమన్నా చెప్పుకోండి, నా తండ్రి ఇచ్చిన ఆస్తుల కన్నా కూడా ఈరోజు నా ఆస్తి తక్కువే కాదని వాళ్ళు ప్రమాణం చేయమను. వాళ్ళని చేయమని నేను చేస్తాను కదా. నా కాళ్ళు నా పిల్లలతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. వాళ్ళని చేయమని వచ్చి ఎవడైనా వచ్చి చేయమను. నా ఆస్తి 100 కోట్లు దాటిదని ప్రమాణం చేయమను. అంత వేగ్గా చెప్తున్నారు కదా. వాళ్ళ ఆస్తులు ఎందుకు చెప్పమని చెప్పే వాళ్ళ ఆస్తులు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చేసేదాన్ని నేను సిద్ధము. వాళ్ళని వచ్చి చేయమనండి. వాళ్ళు ఇంకా మాట్లాడితే అట్ట 2017లో అనిల్ కుమార్ యాదవ్ మీద బెట్టింగ్ కేసు ఉందా, శ్రీధర్ రెడ్డి మీద బెట్టింగ్ కేసు ఉందా? మా ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు లేదు. అనిల్ కుమార్ యాదవ్ మీద అలిగేషన్ ఏంటంటే 2014లో వీళ్ళు మీకు 5 లక్షలు ఎన్నికల ఫండ్ ఇచ్చారా? ఇదే నా మీద ఉన్న అలిగేషన్. నేను బెట్టింగ్ చేస్తున్నట్టు కాదు, నేను బెట్టింగ్ చేయిస్తున్నట్టు కాదు. నా మీద అలిగేషన్. నాకు ఇవ్వలేదు. వాళ్ళని కావాలంటే పిలిపించండి, కావాలంటే నాకు ఇచ్చినట్టు కూడా కాదు, నాకు పలానా వాళ్ళకి ఇచ్చి నాకు ఇచ్చినట్టు అని చెప్పి కనీసం వాళ్ళు ఏ రోజున ఇప్పుడు నాకు 10 లక్షలు ఇచ్చావు, నాకు కావాలి, లేకపోతే నా ఫ్రెండ్కి ఇచ్చావు, లేకపోతే నా మనిషికి ఇచ్చావు, ఏదన్నా రోజు వచ్చి నాకు చెప్తావు కదా పలానా రోజులు డబ్బులు ఇచ్చారని. అట్టయినా కానీ అతనికి నాకు ఒక ఫోన్ కాల్ ఉన్నా కానీ ఏమీ లేదు అని చెప్పాము. రెండోసారి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఒకేసారి మీరు వెళ్ళిపోండి అని అది అయిపోయింది. కానీ కేసు కట్టింది ఎవరి మీద? ఈరోజు వాళ్ళు చంద్రబాబు చెప్తున్నా నిజాయితీ పరుల మీద. ఆ కేసులో ఉన్నది వాళ్ళ పేరు మీద, నా పేరు మీద కాదు. వాళ్ళ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అలిగేషన్లో గవర్నమెంట్లోనే నా మీద కేసు కూడా ఫైల్ చేయలేకపోయారు.